సో మనం లాగరిథమ్స్లో సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయమన్నాను. సో ఈ వీడియో క్వశ్చన్స్ కూడా సో మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసేసుకొని వీడియో హోల్డ్ చేసి మీరు ట్రై చేయండి. రాకపోతే సొల్యూషన్ చేయండి. అయినా రాకపోతే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం చాలా చేసాం కాబట్టి సో ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారో ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మీరు వీడియో ప్లే చేసుకోవచ్చు రాకపోతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూస్తే చూడండి, ఇక్కడ log 9 బేస్ 5 log 5 బేస్ 7 ఉంది. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ ఏది ఉందో ఇక్కడ పైన ఉంటే ఎలిమినేట్ అయిపోతుంది, 5 ఎలిమినేట్ అవుతుంది. సో అప్పుడు దాని నుంచి మనకి ఏమొస్తుంది, log 9 బేస్ 7 వస్తుంది. అదేమొస్తుంది, log 9 బేస్ 7 వస్తుంది. అలాగే ఇంటూ పక్కన ఏముంది, log 7 బేస్ 3 ఉంది. సో ఈసారి 7 వెళ్ళిపోయి ఏమొస్తుంది, log 9 బేస్ 3 వస్తుంది. 9ని మనం 3 స్క్వేర్ రాయొచ్చు విత్ బేస్ 3. నెక్స్ట్ పవర్ ముందుకు వచ్చేస్తే 2 log 3 బేస్ 3. 2 log 3 బేస్ 3 అంటే సో ఈ రెండు సేమేగా ఉన్నాయి కాబట్టి సో లాగర్థం ఏది ఉందో బేస్ కూడా అదే ఉంది కాబట్టి దాని వాల్యూ 1. 1 × 2 2. సో దీని వాల్యూ 2 వస్తుంది. కానీ దీన్ని అలాగే ఉంచేస్తే బెస్ట్, అంటే ఇలాగే ఉంచేస్తే బెస్ట్. log 9 బేస్ 3 అలాగే ఉంచేస్తే బెస్ట్. ఎందుకు చూద్దాం. సో log 9 బేస్ 3 అలాగే ఉంచేస్తే డినామినేటర్లో కూడా లాగ్ ఉంది, సేమ్ బేస్ ఉంది. అంటే అప్పుడు సో ఈ బేస్ ఎలిమినేట్ అయిపోయి log 9 బేస్ √6 వస్తుంది. ప్లస్ సో ముందే సింప్లిఫికేషన్ చేస్తే కొద్దిగా ఏమవుతుందంటే ఇలా రాసేస్తే మీకు ఈ అడ్వాంటేజ్ మిస్ అవుతారు. నెక్స్ట్ log 4 ప్లస్ log 4 బేస్ √6. సో ఇక్కడ మళ్ళీ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి log a ప్లస్ log b అంటే ఏంటి, log ab. సో నెక్స్ట్ ఇక్కడ బేస్ √6 ఉంది. దీన్ని కూడా 36 9 × 4 36ని ఇన్ టర్మ్స్ ఆఫ్ √6లో రాయొచ్చు. అంటే 6 స్క్వేర్ 36 √6 పవర్ 4 అంటే ఏమొస్తుంది, 36. సో 36ని √6 హోల్ పవర్ 4 రాసుకోవచ్చు. ఇప్పుడు పవర్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో ఈ పవర్ అనేది ఇక్కడికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే log √6 విత్ బేస్ √6 కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. 4 × 1 4. సో ఆన్సర్ 4 వస్తుంది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమన్నాడు, కోప్రైమ్ విత్ అన్నాడు. కోప్రైమ్ అంటే ఏ నెంబర్స్ తోటి కోప్రైమ్ ఉంది అంటే ఒక నెంబర్తో కోప్రైమ్ అవ్వాలంటే వాటికి కామన్ డివైజర్స్ ఉండకూడదు. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 4. ఇందులో ఏ ఆప్షన్కి మనకి 4కి అండ్ ఇచ్చిన ఆప్షన్కి కామన్ డివైజర్ లేదో చూసుకుందాం. సో అదర్ దాన్ 1 తప్పించి వేరే కామన్ డివైజర్ ఉండకూడదు. ఇక్కడ 4 ఉంది, ఫస్ట్ ఆప్షన్ 1. సో దేర్ ఈజ్ నో కామన్ డివైజర్ అదర్ దాన్ 1 కాబట్టి రెండేంటి కోప్రైమ్స్. అలాగే 3 4 కూడా నో కామన్ డివైజర్ అదర్ దాన్ 1 కాబట్టి దీస్ 2 ఆర్ ఆల్సో కోప్రైమ్స్. సో ఇక్కడ 4 ఆల్సో కోప్రైమ్ విత్ 4. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు 1 3 4 అండ్ 5 అని, కానీ యాక్చువల్గా రాంగ్. 4 అనేది 4తో కోప్రైమ్ అవ్వదు. కోప్రైమ్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 ఉండాలి. 1 కంటే ఎక్కువ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఉండకూడదు. 2 నెంబర్స్ని ఏ అండ్ బి 2 నెంబర్స్ని కోప్రైమ్ అనాలి అంటే వాటికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది 1 అవ్వాలి. కానీ 4 అండ్ 4 రెండు బోత్ ఆర్ ఇట్ సెల్ఫ్ కాబట్టి వాటికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో మనకు 1 అయితేనే కోప్రైమ్ అంటాం, కానీ ఇది రాంగ్. ఆన్సర్లో మిస్టేక్ ఇచ్చాడు, 4 కాదు. నెక్స్ట్ 5 అనేది 4తో కోప్రైమ్, 5 అనేది 4 తోటి కోప్రైమ్. ABD. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఆర్ ఇర్రేషనల్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇర్రేషనల్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఇర్రేషనలా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇర్రేషనలా, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఇర్రేషనలా, లేకపోతే ఆ క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ ఇర్రేషనలా అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంది, ఇక్కడ లాగరిథమ్స్ కోఎఫిషియెంట్స్ లాగరిథంలో ఉంది, అంటే ఎక్స్లో ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, log 8 బేస్ 10. ఇక్కడ బి అంటే log 5 బేస్ 10. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏ -x కూడా రైట్ సైడ్ తీసుకెళ్తే +x వస్తుంది. సో ఇవి కూడా సో అన్ని కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా లాగరిథమ్స్లో ఉన్నాయి. సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, సమ్ ఆఫ్ ది రూట్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ కొద్దిగా మాడిఫై చేయండి, ఎందుకంటే ఇక్కడ x ఉంది, రైట్ సైడ్ కూడా x ఉంది. ఆ xని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +x వస్తుంది. సో +xలోంచి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే +x = 0 అవుతుంది. అప్పుడు ఇందులో x కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇందులో x కామన్ తీస్తే log 5 బేస్ 10 ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ యాజ్ టీ రాశాం. అలాగే ఈ కాన్స్టెంట్ టర్మ్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. సో ఏమొస్తుంది, అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మీకు రైట్ సైడ్ 0 ఉంటుంది.
ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, నెక్స్ట్ ఎక్సలెంట్ టర్మ్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ది రూట్స్ తెలుసు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ది రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేర్చుకున్నాం. సో ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో దానికంటే బిఫోర్ ఇక్కడ లాగ్ 8ని లాగ్ 2 క్యూబ్ అని రాస్తే పవర్ ముందుకు వచ్చేస్తే 3 లాగ్ 2 బేస్ 10 వస్తుంది. సో ఇది లాగ్ 5 ఓకే, అది ఓకే అంతే వచ్చాయి. సో దీన్ని కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు. లాగ్ 5 బేస్ 10 అన్నీ సేమ్ లేవు చూడండి. ఇక్కడ లాగ్ 2 బేస్ 10, ఇక్కడ కూడా లాగ్ 2 బేస్ 10 ఉంది, ఇక్కడ కూడా అలా లేదు, ఇక్కడ లాగ్ 5 బేస్ 10 ఉంది. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫికేషన్ చేయొచ్చా అంటే ఇది ఒక టర్మ్ చూడండి, ఇక్కడ 1ని మనం లాగ్ 10 బేస్ 10 అని రాసుకోవచ్చు. సో ఎందుకు అలా రాస్తున్నాం చూస్తే మీకు అర్థమవుతుంది. లాగ్ 5 బేస్ 10 ఇప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి టైప్లో ఉంది, 1ని ఇలా రాసాం అంతే. ఇప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏంటి, లాగ్ ఆఫ్ ఏ బై బి 10/5 విత్ బేస్ 10. సో లాగ్ 10/5 అంటే ఎంత 2 విత్ బేస్ 10. కాబట్టి ఈ టర్మ్ అంతా కలిసి ఆఫ్టర్ సింప్లిఫికేషన్ తర్వాత లాగ్ 2 బేస్ 10 అయిపోతుంది. లాగ్ 2 బేస్ 10. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కోఎఫిషియంట్ లాగ్ 2 బేస్ 10లో ఉంది కాబట్టి సో ప్రాబ్లం చేయడం కొద్దిగా ఈజీ అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, లాగ్ 2 బేస్ 10 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఇది. సో అప్పుడు లాగ్ 2 బేస్ 10 ఇది లాగ్ 2 బేస్ 10 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఆన్సర్, -1/3 మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఈ టర్మ్ బై ఈ టర్మ్. సో రెండిట్లో కామన్గా లాగ్ 2 బేస్ 10 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా -1/3 వచ్చింది. సో -1/3 అనేది మనకు తెలుసు రేషనల్ నెంబర్ అని, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటి కాదు, సమ్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ రేషనల్, ఇర్రేషనల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ కాదు. ఏది ఇర్రేషనల్ అయితే అదే ఆన్సర్. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇది -2 లాగ్ 10 బేస్ 10 బై సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అప్పుడు లాగ్ 2 బేస్ 10 లాగ్ 2 బేస్ 10 క్యాన్సిల్ అయిపోయి -2/3 వస్తుంది. సో -2/3 కూడా రేషనల్ టర్మే, కాబట్టి బి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సికి వెళ్తే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్. సో ఈ కోఎఫిషియంట్స్ని అన్నిటిని యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ 3 లాగ్ 2 ఉంటే ఇక్కడ లాగ్ 2 ఉంది, 3 + 1 ఎంత 4 లాగ్ 2 మైనస్ ఇది. సో మొత్తం అన్ని యాడ్ చేస్తాం కదా, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ అంటే అప్పుడు ఏంటి 4 - 2 లాగ్ అంటే ఏంటి ఫైనల్గా 2 లాగ్ 2 బేస్ 10 వస్తుంది. సో లాగ్ 2 వాల్యూ మనకు తెలుసు ఇర్రేషనల్ అని, లాగ్ 2 వాల్యూ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ ఇంటూ 2 కూడా ఆన్సర్ ఏమొస్తుంది, ఇర్రేషనల్ వస్తుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ చూద్దాం. డిస్క్రిమినెంట్ అంటే మనకు తెలుసు b² - 4ac అని, కాబట్టి b² - 4ac. సో అంటే ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఇదే కదా, లాగ్ 2 బేస్ 10 హోల్ స్క్వేర్ మైనస్ 4ac a ఇంటూ సి. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 4 × 3 × 2 24. నెక్స్ట్ లాగ్ 2 బేస్ 10 ఇంటూ లాగ్ 2 బేస్ 10 లాగ్ 2 బేస్ 10 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 24 ప్లస్ ఇది సేమ్ టర్మ్ ఇక్కడ 1 కోఎఫిషియంట్, కాబట్టి 25 లాగ్ 2 బేస్ 10. సో లాగ్ 2 వాల్యూ అనేది ఇర్రేషనల్, దాన్ని స్క్వేర్ చేసిన ఇర్రేషనల్ వస్తుంది. ఇంటూ 25 ఒక రేషనల్ నెంబర్ పెట్టి ఇర్రేషనల్ మల్టిప్లికేషన్ చేసిన ఆన్సరు ఇర్రేషనలే వస్తుంది. కాబట్టి డి కూడా రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటి, సి అండ్ డి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్యాసేజ్. సో కండిషన్ చూడండి, ఇక్కడ ఏం ఇచ్చాడు, 10 పవర్ లాగ్. సో మళ్ళీ లాగ్ 3 లాగ్స్ ఉన్నాయి, ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఇది ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, సో ఇది ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. 1ని మనము 10 పవర్ 0 అని రాసుకోవచ్చు. అప్పుడు లెఫ్ట్ సైడ్ బేస్ 10 రైట్ సైడ్ బేస్ 10. సో ఇక్కడ పవర్ ఏదైతే ఉందో ఇక్కడ పవర్ ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ లాగ్ రిమూవ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ లాగ్ రిమూవ్ చేసేసాం అనుకోండి, ఈ పీ పవర్ ఏమొస్తుంది, ఇక్కడ లాగ్దమ్ బేస్ ఏముంది, పీ ఉంది, కాబట్టి ఏమొస్తుంది, అది పీ పవర్ 0 వస్తుంది.
సో p పవర్ 0 అంటే ఈ టర్మ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సో ఇది రిమూవ్ చేసేస్తే ఇది మిగులుతుంది మీకు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఆర్, మళ్ళీ దీనికి ఏంటి బేస్ క్యూ. సో p పవర్ 0 అంటే ఎంత 1. సో మళ్ళీ ఇంకోసారి లాగ్ రిమూవ్ చేసేయండి. లాగ్ రిమూవ్ చేసేస్తే అప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ బేస్ ఏముంది క్యూ పవర్ 1 అంటే ఎంత క్యూ. మళ్ళీ ఇంకోసారి లాగ్ రిమూవ్ చేసేద్దాం. సో అప్పుడు ఏంటి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ పవర్, ఇక్కడ లాగ్దాం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే వస్తుంది కాబట్టి ఆర్ పవర్ క్యూ. సో ఎక్స్ ఈక్వల్ టు ఆర్ పవర్ క్యూ వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా వెళ్దాం. సో ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు కాబట్టి ఈ కండిషన్ కూడా యూజ్ చేసుకుందాం. మనం ఓన్లీ ఫస్ట్ కండిషన్ చేసాం. సో సెకండ్ కండిషన్ కూడా యూజ్ చేసుకుంటే సెకండ్ కండిషన్ ఏంటి ఇదే కదా. సో ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తే సో లాగ్ లోపల ఏదైతే ఉందో ఇది అలాగే కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యూ పవర్ 0 అంటే ఏంటి 1. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి లాగ్ రిమూవ్ చేసేస్తే సో ఈ లాగ్ ఎక్స్ బేస్ పి అనేది అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ లాగ్ రిమూవ్ అయిపోయింది కాబట్టి బేస్ లాగ్దాం బేస్ ఆర్ పవర్ 1. సో ఆర్ పవర్ 1 అంటే ఆర్. ఇంకోసారి కూడా లాగ్ రిమూవ్ చేసేస్తే ఇందులోంచి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు పీ పవర్ ఆర్ వస్తుంది. లాగర్థం బేస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎక్స్పోనెన్షియల్ బేస్ పవర్ ఆర్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు పీ పవర్ ఆర్ వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఎక్స్ అని ఇంతకుముందు ఆర్ పవర్ క్యూ అని వచ్చింది, ఇక్కడ ఇంకొక టర్మ్ వచ్చింది పీ పవర్ ఆర్ వచ్చింది. ఇది ఎక్సే ఇది కూడా ఎక్సే కాబట్టి రెండు కూడా ఈక్వల్. అంటే అప్పుడు ఏంటి పీ పవర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ పవర్ క్యూ. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి అడిగింది ఏంటి, ఇంకో సెకండ్ క్వశ్చన్లో వాల్యూ ఆఫ్ పీ అన్నాడు. పీ వాల్యూ కావాలి. సో పీ వాల్యూ అంటే పీ కావాలి అంటే ఇక్కడ పవర్ ఆర్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు పీ ఈక్వల్ టు ఏమొస్తుంది ఆర్ అనేది పవర్ అటు వెళ్ళిపోతే ఆర్ పవర్ క్యూ హోల్ పవర్ 1/r వస్తుంది. హోల్ పవర్ ఆర్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే హోల్ పవర్ 1/r. ఇప్పుడు ఆర్ పవర్ క్యూ హోల్ పవర్ 1/r అంటే ఏంటి ఆర్ పవర్ క్యూ బై ఆర్. సో ఆన్సర్ చూసుకోండి ఆర్ పవర్ క్యూ బై ఆర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే ది వాల్యూ ఆఫ్ క్యూ అన్నాడు. సో ది వాల్యూ ఆఫ్ క్యూ, సో మనకి ఇక్కడ ఆర్ పవర్ క్యూ ఈక్వల్ టు పీ పవర్ ఆర్ అని వచ్చింది. సో దీని నుంచి మనకి క్యూ వాల్యూ కావాలి. క్యూ వాల్యూ కావాలంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది లాగ్ ఆర్ పవర్ క్యూ ఈక్వల్ టు లాగ్ పీ పవర్ ఆర్. సో ఇప్పుడు పవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో ఏంటి క్యూ ఇంటూ లాగ్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ కూడా ఇక్కడ కూడా ఆర్ అనేది ముందుకు వచ్చేస్తే ఆర్ ఇంటూ లాగ్ పీ వస్తుంది. సో మనకు కావాల్సింది క్యూ వాల్యూ అడిగాడు కాబట్టి లాగ్ ఆర్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఆర్ ఇంటూ లాగ్ పీ బై లాగ్ ఆర్. సో లాగ్ పీ బై లాగ్ ఆర్ అంటే ఏంటి లాగ్ పీ బేస్ ఆర్. సో ఆర్ ఇంటూ లాగ్ పీ బేస్ ఆర్ వస్తుంది. సో క్యూ వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, x1 x2 ఆర్ సొల్యూషన్స్ అంటే రూట్స్ అన్న సొల్యూషన్స్ అన్న అంతా ఒకటే. అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై వాల్యూస్ని సొల్యూషన్స్ అంటాం. సో x1 x2 ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుంది అన్నాడు సచ్ దట్ అందులో వన్ ఆఫ్ ది సొల్యూషన్ x1 అనేది మోర్ దాన్ 1 అన్నాడు, ఇంకోటేమో లెస్ దాన్ 1 అన్నాడు. సో దెన్ x1 ఇంటూ x2 బై 2 వాల్యూ అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇది. దీని సొల్యూషన్స్ కనుక్కుంటే ఒకటి x1 ఒకటి x2. సరే మరి దీని సొల్యూషన్స్ మనం కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేద్దామంటే రైట్ సైడ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, 100x ఉంది. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఎక్స్ పవర్ ఆఫ్ లాగ్ అని ఉంది. సో అలా ఉంటే ఎక్స్పోనెన్షియల్ మళ్ళీ దాని పవర్ లాగ్ ఉంది. సో కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే ఈ పవర్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుకు వచ్చేస్తుంది. ఈ పవర్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది, మీకు పవర్ ఎలిమినేట్ అవుతుంది. సో బేస్ అంటే లాగ్ అప్లై చేయమన్నా బోత్ సైడ్స్ విత్ బేస్ ఏ తీసుకోవాలి అనేది చూద్దాం. సో బేస్ జనరల్గా మనకి ఏదైనా తీసుకోవచ్చు, కానీ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బేస్ అనేది లాగ్కి బేస్ 10 ఉంది కాబట్టి విత్ బేస్ 10 తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. కాబట్టి నేను బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాం విత్ బేస్ 10. సో లాగ్ అలా ఇటు సైడ్ కూడా లాగ్ అప్లై చేస్తున్నాం. సో ఈ సైడ్ రైట్ సైడ్ కూడా లాగ్ అప్లై చేస్తున్నాం. అప్పుడు లాగ్ అప్లై చేసిన తర్వాత లాగ్ ఎక్స్ ఇక పవర్ ఉంది, ఆ పవర్ అనేది ఈ లాగ్ బిఫోర్ వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏంటి లాగ్ ఎక్స్ బేస్ 10 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10.
అలాగే రైట్ సైడ్ లాగ్ అప్లై చేస్తే లాగ్ 100x. సో లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి విత్ బేస్ ఏంటి 10 విత్ సేమ్ బేస్ 10. సో నెక్స్ట్ ఇప్పుడు లాగ్ ఎక్స్ బేస్ 10 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 అంటే లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని 100 లాగ్ ఇదేంటి 100 కాబట్టి 100 మనం ఏం రాయొచ్చు 10 స్క్వేర్ అని రాయొచ్చు. సో 10 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఏమవుతుంది, సో లాగ్ 10 స్క్వేర్ విత్ బేస్ 10. సో 2 అనేది ముందుకు వచ్చేస్తే లాగ్ 10 బేస్ 10 వస్తుంది. దీని వాల్యూ 1 ఇంటూ 2 వస్తుంది. సో 2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -2. అలాగే నెక్స్ట్ లాగ్ ఎక్స్ బేస్ 10 అనేది కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్లో. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్ఫ్యూజ్ అయితే దాని లాగ్ ఎక్స్ బేస్ టీ అనుకోండి, టీ స్క్వేర్ మైనస్ టీ -2 = 0. సో నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ అనేది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసాం. సో ఫ్యాక్టరేషన్ వచ్చు చేసేయండి. సో నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ చేసేస్తే మల్టిప్లికేషన్ చేస్తే -2 యాడ్ చేస్తే -1 రావాలి. ఏంటది టీ స్క్వేర్ -2t ప్లస్ టీ -2 = 0. సో ఇప్పుడు టీ కామ్ తీసేస్తే టీ -2. సో నెక్స్ట్ టర్మ్స్లోంచి +1 కామ్ తీస్తే టీ -2. సో టీ -2 ఇంటూ టీ -2 ఇంటూ టీ +1 వస్తుంది. టీ -2 ఇంటూ టీ +1. సో టీ అంటే ఏంటి లాగ్ ఎక్స్ అంటే దీని నుంచి టీ వాల్యూ ఏంటి 2 ఆర్ -1. సో టీ అంటే ఏంటి లాగ్ ఎక్స్ బేస్ 10. సో లాగ్ ఎక్స్ బేస్ 10 అనేది 2 ఆర్ -1. సో దీని నుంచి లాగ్ ఎక్స్ అనేది 2 అనుకుంటే సో లాగ్ రిమూవ్ చేసేస్తే సేమ్ వస్తుంది x = 10 స్క్వేర్. సో ఇక్కడ లాగరిథం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే వస్తుంది. అలాగే ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే x = 10⁻⁻1. సో 10⁻⁻1 అంటే ఏంటి 1/10. ఇందులో వన్ ఆఫ్ ది వాల్యూ x1 అన్నాడు, ఇంకొక వాల్యూ x2. జనరల్గా ఏదైనా x1 అనుకోవచ్చు, ఏదైనా x2 అనుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఏదైతే మోర్ దాన్ 1 ఉందో దాన్ని x1 అనుకోండి, ఏదైతే 1 కంటే లెస్ ఉందో దాన్ని x2 అనుకోండి. కానీ ఇక్కడ ఎలా అనుకున్న ప్రాబ్లం లేదు. కొన్ని క్వశ్చన్స్లో అదే మెయిన్ రోల్ ప్లే చేయొచ్చు. ఈ క్వశ్చన్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ వాడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దాని ప్రకారం చేసేద్దాం. సో x1 ఇంటూ x2 అంటే ఏదైనా ప్రోడక్ట్ అది మారదు కదా. కానీ వేరే క్వశ్చన్లో కండిషన్స్ ఇచ్చిన కండిషన్ బట్టి మారచ్చు. ఇక్కడైతే పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎంత 10/2 ఎంత 5. సో నెక్స్ట్ ఇది మ్యాట్రిక్స్ మ్యాచ్. ఈ క్వశ్చన్ చూద్దాం. x1 x2 సాటిస్ఫై ది ఈక్వేషన్. సో దీన్ని సాటిస్ఫై వాల్యూస్ని x1 x2 అన్నాడు. దెన్ x1 + 1 ఇంటూ x2 + 1 + 5. సో ఆప్షన్స్ రేషనల్ కాంపోజిటా ఫ్రేమ్ అలా ఇచ్చాడు. సరే ఫస్ట్ దీని సొల్యూషన్స్ కనుక్కుందాం. వచ్చిన ఆన్సర్స్ని ఒకటి x1 ఇంకోటి x2. సో ఇచ్చిన కండిషన్ ఏంటి x + 1 హోల్ పవర్ లాగ్ x + 1 బేస్ 10 = 100 ఇంటూ x + 1. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం విత్ బేస్. అంటే ఇక్కడ దీనికి పవర్ లాగ్ ఉంది కాబట్టి సో లాగ్ అప్లై చేస్తే ఆ పవర్ కూడా ముందుకు వచ్చేస్తుంది. బేస్ ఏం అప్లై చేద్దాం అంటే ఆల్రెడీ ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి విత్ బేస్ 10 తోటి అప్లై చేస్తే సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఈ లాగ్ ఆఫ్ x + 1 బేస్ 10 అనేది దీని బిఫోర్ వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి లాగ్ ఆఫ్ x + 1 విత్ బేస్ 10 అప్లై చేసాం కాబట్టి బేస్ 10. అలాగే రైట్ సైడ్ కూడా ఇంతకుముందు సేమ్ అక్కడ 100 × x ఉంది, ఇక్కడ 100 × x + 1 ఉంది అంతే. అంటే అక్కడ x ఉంది, ఇక్కడ x బదులు x + 1 ఉంది. సో ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా ఏంటంటే x ఉన్న దగ్గరలో x + 1 ఉంది, అదే డిఫరెన్స్. ఇంకా రిమైనింగ్ ఏం లేదు. అంటే x ఉన్న దగ్గరలో x + 1 ఉంది, అంతే డిఫరెన్స్. సేమ్ దానిలానే చేసేస్తాం, సేమ్ వచ్చేస్తుంది. కాకపోతే అక్కడ x = ఈ ఆన్సర్స్ వచ్చినాయి. సేమ్ అదే క్వశ్చన్ కాబట్టి అక్కడ x బదులు ఇక్కడ x + 1 ఉంది కాబట్టి x + 1 = 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁻1. ఇప్పుడు దీని x1 దీని రూట్స్ ఏంటి x1 x2 అన్నాడు. అంటే ఒకటేమో x1 తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది, ఇంకోటేమో x2 తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే x1 x2లు దీన్ని సాటిస్ఫై అవుతాయి. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటి x + 1 = 10 స్క్వేర్ 100. ఇంకొకటి ఏంటి x + 1 = 10⁻⁻1 అంటే 1/10. ఇప్పుడు ఒక దాని x1 ఇంకో దాన్ని x2 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఒక దాన్ని x1 అనుకుంటే x1 + 1, ఇంకోటి దాన్ని x2 సాటిస్ఫై అవుతుంది x2 + 1 = ఎంత ఆన్సరు. ఒకటి దీన్ని సాటిస్ఫై అవుతుంది, ఒకటి దీన్ని సాటిస్ఫై అవుతుంది. సో దీని ఆన్సర్ 100, దీని ఆన్సర్ 1/10. సో ఏమొస్తుంది ఆన్సర్ 10 వచ్చేస్తుంది. సో +5 ఉంది క్వశ్చన్లో, +5 ఉంది కాబట్టి +5 యాడ్ చేస్తే 15. సో 15 అనేది ఏంటి ఇర్రేషనల్ కాదు, 15 అనేది రేషనల్ కాబట్టి Q రైట్. సో ఏకి Q రైట్. నెక్స్ట్
ప్రైమ్ నెంబరా కాదు, ప్రైమ్ నెంబర్ కాదు కదా, 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆర్ రాంగ్. నెక్స్ట్ 15 అనేది కాంపోజిట్ కాబట్టి ఎస్ కూడా రైటే, ఎస్ కూడా రైటే. నెక్స్ట్ ట్విన్ ఫ్రేమ్స్ అన్నాడు. సో 3 and 5 అనేది ఏంటి, ట్విన్ ఫ్రేమ్సే కదా. సో రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటే దాన్ని ఏమంటాం, ట్విన్ ఫ్రేమ్స్ అంటాం. కాబట్టి టీ కూడా రైట్. సో నెక్స్ట్ బి క్వశ్చన్కి వస్తే, సో బి క్వశ్చన్ ఇది. సో లాగ్ ఎక్స్ బేస్ 3 ఉంది. సో 9ని 3 స్క్వేర్ అని రాసేయచ్చు. 9ని 3 స్క్వేర్ రాసేస్తే పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో పవర్ ముందుకు వచ్చేస్తే 2, ఇప్పుడు ఇది ఏమైపోతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాగర్థం బేసు, ఇక్కడ 3 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఏంటి, సో 3 క్యాన్సిల్ అయిపోయి 3 క్యాన్సిల్ అయిపోయి లాగ్ ఎక్స్ బేస్ 5 వస్తుంది. సో 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, సో లాగ్ ఎక్స్ బేస్ 5. అలాగే 25ని 5 స్క్వేర్ రాసుకోవచ్చు, పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది, -2 లాగ్ 5 బేస్ 6. అలాగే నెక్స్ట్ ఈ లాగ్ 2 బేస్ 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ లాగర్థం బేస్, ఇక్కడ లాగర్థం బేస్ రెండు సేమే ఉన్నాయి కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ a బై బి. 54/2 ఎంత, 27. సో 27ని మనం ఏం రాయొచ్చు, లాగ్ ఆఫ్ 3 క్యూబ్ అని రాయొచ్చు విత్ బేస్ 3. సో 3 అనేది ఫ్రంట్ హాఫ్ లాగ్ వెళ్ళిపోతే లాగ్ 3 బేస్ 3, దీని వాల్యూ 1, 1 × 3 3 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, సో ఇది వస్తుంది ఆన్సర్, 2 log x బేస్ 5 - 2 log 5 బేస్ x = 3. సో = 3. సో చూడండి ఇక్కడ రెండిట్లో 2 ఉంది, 2 కామన్ తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సరిగా, ఇక్కడ log x బేస్ 5 ఉంటే ఇక్కడ log 5 బేస్ x ఉంది. సో log x బేస్ 5 నెక్స్ట్ log 5 బేస్ x రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కదా, కాబట్టి రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కాబట్టి ఒకదాన్ని మనం లాంబ్డా అనుకుంటే రెండోది ఏమొస్తుంది, 1/λ వస్తుంది. సో దీన్ని మనం లాంబ్డా అనుకుంటే అప్పుడు 2 × λ అయితే నెక్స్ట్ ఇది ఏమవుతుంది, 1/λ వస్తుంది. సో 2 × 1/λ - 2/λ ఈక్వల్ ఎంత, 3. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ ఫ్యాక్టరైజేషన్ చేసేయండి, లాంబ్డా వాల్యూ వస్తుంది. సో లాంబ్డా అంటే ఏంటి, ఇక్కడ లాంబ్డా అంటే ఏంటి, log x బేస్ 5 = ఒకసారి 2 వస్తుంది, ఇంకోసారి -1/2. సో 2 తీసుకుంటే అప్పుడు x = 5 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ -1/2 తీసుకుంటే x = 5 - 1/2 అంటే 1/√5 వస్తుంది. సో ఇక్కడ అడిగింది ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ వాల్యూస్ ఆఫ్ x అన్నాడు. సో ఇక్కడ 5 ఒక వాల్యూ ఏంటి, 25, ఇంకోటి ఏంటి, √5. సో 25 1/√5. సో 25 × 1/√5. సో 25 అంటే 5 × 5 కదా. సో 25 అంటే 5 × 5 1/√5. సో ఒక √5 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా √5. సో ఆన్సర్ ఎంత, 5√5 వస్తుంది. సో 5√5 ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఆన్సర్ బికి ఏంటి, ఆన్సర్ పి, ఇర్రేషనల్. సో నెక్స్ట్ సికి వెళ్ళిపోతే, సో ఏంటి, లాగ్ ఏ బేస్ బి వాల్యూ ఇచ్చాడు, లాగ్ ఏ బేస్ బి -3. అలాగే లాగ్ సి బేస్ బి వాల్యూ కూడా ఇచ్చాడు 4. సో నెక్స్ట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే రెండింటికి సేమ్ బేస్ ఉంది. సో డివైడ్ చేస్తే సో ఫస్ట్ 1/2 1 అంటే అప్పుడు ఏంటి, లాగ్ ఏ, సో బేస్ సేమ్ బేస్ ఉంది కూడా క్యాన్సిల్ అయిపోయి బేస్ సి వస్తుంది. సో -3/4 వస్తుంది. సో లాగ్ ఏ బేస్ సి -3/4. నెక్స్ట్ ఇక్కడ a పవర్ ఆఫ్ 3x = c పవర్ ఆఫ్ x - 1 ఇచ్చాడు. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. సో లాగ్ అప్లై చేసేస్తే 3x లాగ్ ఏ బేస్ ఏం లేదంటే 10 ఉన్నట్టు ఏదో ఒకటి రాసుకుని ఏం కాదు. సో ఇక్కడ ఏమి రిక్వైర్మెంట్ 10 రాయాలని రూల్ ఏమి లేదు. ఇంతకుముందు క్వశ్చన్లో ఆల్రెడీ అక్కడ లాగ్ ఉండి బేస్ 10 ఉంటే బేస్ 10 తీసుకున్నాం. సో ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే x - 1 కూడా ముందుకు వచ్చేస్తే లాగ్ సి వస్తుంది. సో నెక్స్ట్ ఈ లాగ్ సి అనేది లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, అప్పుడు లాగ్ ఏ బేస్ సి వస్తుంది. సో లాగ్ ఏ బేస్ సి వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, -3/4. సో 3x సో లాగ్ ఏ బేస్ సి వాల్యూ -3/4 = x - 1. దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తే x వాల్యూ 4/13 వస్తుంది, 4/13. సో ఇక్కడ ఏమన్నాడు, ది వాల్యూ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ రిలేటివ్ ఫ్రేమ్స్ అన్నాడు. సో ఇక్కడ 4 సో p/q ఫామ్లో ఉంది. సో p and q రిలేటివ్ ఫ్రేమ్స్ అయినా అంటే ఇంకా క్యాన్సిల్ అవ్వదు. ఇంకా రిలేటివ్ ఫ్రేమ్ అంటే దెర్ ఈజ్ నో కామన్ డివైజర్ అదర్ దాన్ 1. సో అంటే ఒకవేళ మీకు ఆన్సర్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది p ఇది q కాదు, సారీ ఇక్కడ 26 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ 4/13 వచ్చింది కాబట్టి p అనేది 4 అవుతుంది, డినామినేటర్లో ఉన్నది q అవుతుంది. అలాగే ఒకవేళ ఇలా వస్తే ఇది p ఇది q అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇవి రిలేటివ్ ఫ్రేమ్స్ కావు. సో రిలేటివ్ ఫ్రేమ్ అన్నాడు, క్వశ్చన్లో ఏమన్నాడు, రిలేటివ్ ఫ్రేమ్స్ అన్నాడు కాబట్టి
అంటే ఇంకా క్యాన్సిలేషన్ అవ్వకూడదు, కానీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది పీ ఇది క్యూ తీసుకోవడానికి లేదు. సో ఈ రిలేటివ్ ప్రైమ్స్ కాదు, అంటే కామన్ డివైజర్ అదర్ దాన్ 1 ఉంది, ఏంటది 2. సో 2 పెట్టి క్యాన్సిల్ చేసేయండి, అప్పుడు 4/13 వస్తుంది. ఇంకా క్యాన్సిల్ అవుతుందంటే అవ్వదు, ఇంకా వేరే కామన్ డివైజర్స్ లేవు, అంటే 1 తప్పించి ఇంకా వేరే కామన్ డివైజర్స్ లేవు కాబట్టి ఇంకా డివైడ్ అవ్వదు. కాబట్టి ఇవి ఇప్పుడు రిలేటివ్ ప్రైమ్స్ కాబట్టి ఇది పీ అవుతుంది, ఇది క్యూ అవుతుంది. సో క్యూ అనేది 13. సో 13 అనేది ఆప్షన్స్లో చూద్దాం, ఏంటి ఇర్రేషనల్ కాదు రేషనల్, కాబట్టి క్యూ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ 13 అనేది ప్రైమ్ నెంబరా, ప్రైమ్ నెంబరే, సో అది కూడా రైటే. సో ప్రైమ్ అయితే కో ప్రైమ్ అవ్వదు. నెక్స్ట్ దాన్ని ట్విన్ ప్రైమ్సా అంటే, సో 2 నెంబర్స్ ఏం లేవు కదా, 2 నెంబర్స్ ఉంటేనే మనం ట్విన్ ప్రైమ్స్, వాటి మధ్య డిఫరెన్స్ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, డిఫరెన్స్ 2 అయితే అప్పుడు వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటి క్యూ అండ్ ఆర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేర్ ఏ అంటే ఇక్కడ మళ్ళీ ఏబిసిలు ఏంటి కోఎఫిషియంట్స్. ఏ అంటే ఏంటో ఇచ్చాడు, బి అంటే ఇచ్చాడు, సి అంటే ఇచ్చాడు. సార్ ఫస్ట్ ఏ వాల్యూ సింప్లిఫై చేద్దాం. ఏ వాల్యూ చాలా కాంప్లికేటెడ్ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో ఉంది. సో ఏని సింప్లిఫై చేసేయండి. చూడండి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ లాగరిథం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇదంతా మనం ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్గా మనం ఏ రాయొచ్చు 3 అని రాసేసుకోవచ్చు. సో దీని ప్లేస్లో 3 అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ 3, లాగరిథం బేస్ కూడా 3నే, రెండు సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇదంతా ఎలిమినేట్ అయిపోయి మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఫైనల్గా ఏ వాల్యూ ఏమొచ్చింది 3/1. సో ఏ వాల్యూ 1 వచ్చేసింది. సో ఏ వాల్యూ వచ్చింది. అలాగే నెక్స్ట్ బి వాల్యూ చూద్దాం. సో బి వాల్యూ 1+. సో నెక్స్ట్ ఇది కొద్దిగా కష్టమైనది, ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి. సో ఇది చూద్దాం, దీని గురించి చూద్దాం. సో ఇక్కడ 2 పవర్ రూట్ ఆఫ్ లాగ్ 3/2 ఉంది. సెకండ్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఈక్వల్ అవుతుంది, అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో నాకు తెలుసు కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాను, కానీ మీకు తెలియదు. సో ఈ రెండు ఈక్వలా లేదా అని ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ఈ రెండు ఈక్వలే. చూడండి ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ 2 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 2 వచ్చేసింది. సో రెండు ఈక్వలా లేదా చూద్దాం. ఎలా చూద్దాం. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ తీసుకున్నాను 2. సో దీన్ని లాగ్ 3 అంటే 2 పవర్ రూట్ ఎక్స్ టైప్లో ఉంది. అంటే చూడండి 2 పవర్ రూట్ ఎక్స్, 2 పవర్ రూట్ ఎక్స్ని మనం 2 పవర్ x/√x రాయొచ్చా రాయకూడదా? సో రూట్ ఎక్స్ని x/√x రాయొచ్చు. అలాగే దీన్ని ఏం చేస్తున్నాం అంటే 2 పవర్ ఆఫ్ లాగ్, సో రూట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, సో లాగ్ 3/2/√x. సో రూట్ ఎక్స్ అంటే ఏంటి లాగ్ 3/2. సో నెక్స్ట్ ఎలా వస్తుందంటే 2 పవర్ లాగ్ 3/2. సో ఇది డినామినేటర్లో ఉంది, పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది రూట్ ఆఫ్ లాగ్ 2/3. అంటే రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 పవర్ లాగ్ 3/2 హోల్ పవర్, అంటే ఏ పవర్ mn టైప్లో ఉంది. ఇది m, ఇది n అనుకుంటే ఏ పవర్ ఆఫ్ mn అంటే రూట్ ఆఫ్ లాగ్ 2/3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లాగరిథం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ కాబట్టి లాగ్ అంతా రిమూవ్ చేసేయచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది 3, లాగ్ ఎలిమినేట్ అయిపోతుంది. మొత్తం ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ రెండు సేమ్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయి 3 పవర్ ఆఫ్ రూట్ లాగ్ 2/3 వస్తుంది. సో అంటే సెకండ్ పార్ట్ వచ్చిందా. సో 3 పవర్ ఆఫ్ రూట్ ఆఫ్ లాగ్ 2/3 అంటే ఈ టర్మ్ ఈక్వల్ టు ఈ టర్మే వచ్చిందిగా. మనం ఇది తీసుకుంటే, సో ఫస్ట్ పార్ట్ తీసుకుంటే మనకి సెకండ్ పార్ట్ వచ్చింది. అంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్ అని అర్థమైపోయింది కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ ఎంత 0. సో 0+1 బి వాల్యూ కూడా 1 వచ్చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి ఇలా ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు లాగ్ బేస్ 2 మళ్ళీ లాగ్. సో ఇక్కడ రూట్ ఎన్ని రూట్లో కౌంట్ చేయండి 6 ఉన్నాయి. సో ఆ 6 రూట్స్ తీసేస్తే పవర్ ఏమవుతుంది 1/2. సో ఇక్కడ చూద్దాం రూట్ 2 రూట్స్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ 2 రూట్స్ ఉంటే ఏమొస్తుంది 2 పవర్ 1/2 మళ్ళీ దానికి పవర్ ఏంటి హోల్ పవర్ 1/2 అంటే అప్పుడు ఏమొస్తుంది 2 పవర్ ఆఫ్ 1/2² వస్తుంది. అలాగే 3 టైమ్స్ ఉందనుకోండి సేమ్ రూట్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఉందనుకోండి అప్పుడు 3 పవర్ ఆఫ్ సేమ్ ఏంటి ఫస్ట్ రెండు రూట్స్కి మనకు ఆన్సర్ తెలుసు. 2 రూట్స్కి ఏంటి 2 పవర్ ఆఫ్ 1/2² మళ్ళీ హోల్ పవర్ 1/2 అప్పుడు ఏమొస్తుంది 2 పవర్ ఆఫ్ 1/2³ వస్తుంది.
సో 2 పవర్ ఆఫ్ 1/2 క్యూబ్. మరి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి సో ఏమొస్తుంది 2 పవర్ ఆఫ్, దీని ఆన్సర్ ఏమొస్తుంది 6 ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 1/2 పవర్ 6. సో ఇది బేస్లో ఉంది. సో పై న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది 2 పవర్ ఆఫ్ -6 వస్తుంది. 2 పవర్ ఆఫ్ -6. సో ఇక్కడ 2 చూడండి, నేను రాయించేటప్పుడు లాగ్ 2, నెక్స్ట్ లాగ్ బేస్ 2. సో నెక్స్ట్ దీని పవర్ ఏంటి, ఈ 2కి పవర్ 2 పవర్ -6, అదేమొస్తుంది ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది, అంటే బిఫోర్ వచ్చేస్తుంది. సో 2 పవర్ -6. సో నెక్స్ట్ ఇక లాగ్ 2 బేస్ 2, లాగ్ 2 బేస్ 2 అంటే ఎంత 1. సో 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ -6. సో 2 పవర్ ఆఫ్ -6. మళ్ళీ ఇక్కడ పవర్ -6 ఉంది. -6 అని ముందుకు వచ్చేస్తే -6 ఇంటూ లాగ్ 2 బేస్ 2, -2 ఇంటూ లాగ్ 2 బేస్ 2. సో దాని వాల్యూ ఎంత 1. సో 1 ఇంటూ -6 -6. సో సి వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. సో ఏ అంటే ax², ఏ అంటే ఎంత 1 కాబట్టి x², బి వాల్యూ 1 ఇంటూ x, సి వాల్యూ ఎంత -6. సో నెక్స్ట్ దీని రూట్స్ ఆల్ఫా బీటా అన్నాడు. సో దీని నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ మనకు తెలుసు, -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. అయితే ఇక్కడ మనకు అడుగుతుంది హార్మోని మీన్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. సో హార్మోని మీన్ మీకు తెలియపోవచ్చు, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, జస్ట్ ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫా బీటాకి 2 నెంబర్స్కి ఏకి బీకి హార్మోని మీన్ అంటే 2ab బై a ప్లస్ b వస్తుంది, లేదంటే 2 బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా బీటా అన్నాడు కాబట్టి 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 12. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది మాడ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, కాబట్టి రైట్ సైడ్ మరి ఈక్వల్ అవ్వాలంటే రైట్ సైడ్ కూడా పాజిటివ్ అవ్వాలి. కాబట్టి x-1 అనేది గ్రేటర్ దాన్ 0. x-1 గ్రేటర్ దాన్ 0 అంటే x అనేది ఏంటి గ్రేటర్ దాన్ 1. సో లెఫ్ట్ సైడ్ పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్ కూడా పాజిటివ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆ రెండు ఈక్వల్ అవ్వాలంటే దీని వాల్యూ ఇక్కడ బేస్ 1, ఇక్కడ కూడా బేస్ 1 ఉందనుకోండి, పవర్ ఎంత ఉన్నా కూడా 1 కదా. సో ఇక్కడ 1 బేస్ ఎంత తీసుకున్నా కూడా 1. 1కి అంటే బేస్ 1 నుండి పవర్ ఎంత ఉన్నా 1. ఇక్కడ కూడా బేస్ 1 నుండి పవర్ ఎంత ఉన్నా 1. అంటే రెండు ఈక్వల్ అవ్వాలంటే సో బేస్ 1 అయినా రెండు ఈక్వల్ అవుతుంది. సో బేస్ 1 అవ్వాలంటే x-1 = 1. అప్పుడు x ఏమవుతుంది, x-1 = 1 అంటే అప్పుడు x = 2 అవుతుంది. సో అదొక సొల్యూషన్ అంటే దీనికి సాటిస్ఫై అయ్యేది. ఇప్పుడు x వాల్యూ 2 తీసుకోండి, ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది 1. 1కి పవర్ ఎంత తీసుకున్నా 1 కదా, ఇక్కడ కూడా పవర్ ఎంత తీసుకున్నా 1. అయితే x = 2 వచ్చింది. సో మనకి దానికంటే బిఫోర్ డొమైన్ కనుక్కొని చూడాలి. సో డొమైన్ ఏంటి, ఇక్కడ లాగే ఎప్పుడు డిఫైన్ అవుతుంది, x పాజిటివ్ అవ్వాలి, బేస్ అనేది 1 అవ్వకూడదు. సో 2 అనేది 1 కాదు కదా, సో డొమైన్లో ఉంది అంటే x అనేది పాజిటివ్ అవ్వాలి అండ్ 1 కాకూడదు. 2 అనేది డొమైన్లో ఉంది కాబట్టి సో 2 మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సో బేసెస్ ఏమున్నాయి, రెండు సేమే, ఎందుకంటే x-1 ఆల్రెడీ పాజిటివ్ అనుకున్నాం, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్. సో బేసెస్ ఆన్సర్ సేమ్ రావాలంటే పవర్స్ కూడా సేమ్ ఉండాలి. బేసెస్ సేమ్ ఉండి రెండు ఈక్వల్ అంటే పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా, కాబట్టి ఇక్కడ పవర్ ఏదైతే ఉందో ఇక్కడ పవర్ కూడా అదే తీసుకుంటున్నాం. సో ఏంటి పవర్స్ ఈక్వేట్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పవర్స్ ఈక్వేట్ చేయండి. సో మీకు ఈ కండిషన్ లెఫ్ట్ సైడ్ పవర్ రైట్ సైడ్ పవర్ రెండింటిని ఈక్వేట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ x² ఉంది, పవర్ ముందుకు వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఇది ముందుకు వచ్చేస్తే 2 log x బేస్ 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4ను కూడా సేమ్ ఇంతకుముందులాగే 2² రాసేసుకోవచ్చు, 2² రాసేస్తే సో 4ని 2² 2 ముందుకు వచ్చేస్తే అప్పుడు ఇది ఏమొస్తుంది 4 ఇక్కడ log 2 బేస్ x వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ log x బేస్ 2, ఇక్కడ log 2 బేస్ x. సో log x బేస్ 2ని లాంబ్డా అనుకుంటే ఇప్పుడు log x బేస్ 2కి ఇదేంటి రెసిప్రోకల్, ఇది log x బేస్ 2 అయితే అది log 2 బేస్ x, రెండు కూడా రెసిప్రోకల్. కాబట్టి ఇంతకుముందు అనుకున్నట్టు దాని లాంబ్డా అనుకుంటే రెండోది 1/λ అవుతుంది. కాబట్టి 2λ ఇదేంటి -4 ఇంటూ ఇది 1/λ = 7. సో log x బేస్ 2ని లాంబ్డా అనుకున్నాం, సింప్లిఫికేషన్ చేసేయండి. సో మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది, లాంబ్డా వాల్యూ ఏంటి 4. సో లాంబ్డా అంటే ఏంటి log x బేస్ 2. సో అప్పుడు x = ఎంత 2/4 ఆర్ x = ఎంత 2⁻−1/2. సో 2 వాల్యూస్ వచ్చేసినాయి. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, x greater than 1 చూసారా, ఇక్కడ x greater than 1.
కానీ 1/√2 అనేది గ్రేటర్ దాన్ 1 అవ్వదు కాబట్టి ఈ వాల్యూ తీసుకోవద్దు. ఎందుకంటే అప్పుడు మీకు లెస్ దాన్ 1 అయితే అప్పుడు 1/√2 దగ్గర చూసుకోండి, ఇది నెగిటివ్ వస్తుంది, ఇక్కడేమో మాడ్ ఉంది, పాజిటివ్ వస్తుంది. సో ఇన్బ్యాలెన్స్ అయింది, లెఫ్ట్ సైడ్ పాజిటివ్, రైట్ సైడ్ ఏంటి నెగిటివ్, ఎలా ఈక్వల్ అవుతాయి? కాబట్టి సో ఇది మిస్ అయ్యే పాయింట్, చాలామంది స్కిప్ అయిపోతారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాడ్ ఉంది కాబట్టి సో పాజిటివ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ కూడా పాజిటివ్ అవ్వాలంటే x-1 గ్రేటర్ దాన్ 0 తీసుకుంటేనే రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పాయింట్ అంటే అప్పుడు ఓన్లీ x వాల్యూ ఏమొస్తుంది 16. సో ఆల్రెడీ ఒక సొల్యూషన్ వచ్చింది ఇక్కడ x = 2, కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటి 2 సొల్యూషన్స్. ఆ రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఎంత 18. సో నెక్స్ట్ ఆప్షన్ సికి, సో నెక్స్ట్ సికి వెళ్ళిపోదాం. 5 × log x base y ప్లస్ log y base x, ఒకదానికి ఒకటి రెసిప్రోకల్. సో లేదంటే దీన్ని log x బేస్ వైని log x బై log y రాయొచ్చు, ప్లస్ ఇది log y బేస్ x అంటే log y బై log x. ఇది ఆల్ఫా అనుకుంటే దీన్ని బీటా అనుకుంటే అప్పుడు ఇది ఆల్ఫా బై బీటా, ఇది ఏమవుతుంది బీటా బై ఆల్ఫా వస్తుంది. క్వశ్చన్ ఈజీ చేయడం కోసం అలా అనుకున్నాం. సో ఇంటూ 5 కూడా ఉంది, లెఫ్ట్ సైడ్ 5 కూడా ఉంది కదా, సో 5. సో 5 ఇంటూ, సో దీని వాల్యూ ఎంతది ఇప్పుడు చూసాం కదా, log x బేస్ 5 log y బేస్ x అంటే ఏంటి ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఈ 5 అనేది అటు సైడ్ వెళ్ళిపోతే బై 5 అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఆల్ఫాలో సో రెండు ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫా బీటాలు రెండు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ఫా బై బీటాని లాంబ్డా అనుకోండి, అప్పుడు ఇది 1/λ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటాని లాంబ్డా అనుకుంటే అది 1/λ. సో ఇప్పుడు ఒకే వేరియబుల్ ఉంటుంది. సో ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. సో లాంబ్డా అంటే ఏంటి ఆల్ఫా బై బీటా. సో ఆల్ఫా బై బీటా = 5 ఆర్ 1/5. సో అప్పుడు ఆల్ఫా ఈక్వల్ ఏమొస్తుంది 5 బీటా ఆర్ 1/5 బీటా వస్తుంది. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు ఇక్కడ, x = 64, దెన్ వాల్యూ ఆఫ్ mod of x - y అన్నాడు. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, అది కూడా చూద్దాం. సరే ఫస్ట్ ఆల్ఫా బై బీటా అనేది 5 అనుకుందాం, ఇప్పుడు ఆల్ఫా = 5 బీటా. సో నెక్స్ట్ ఇక్కడ మనం log x బై log y రాసి log xని ఆల్ఫా అనుకున్నాం, సో బీటాని log yని బీటా అనుకున్నాం. సో ఇక్కడ అనుకున్నాం కదా, సో మరి ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి log x, బీటా అంటే ఏంటి log y. సో అప్పుడు ఏమొస్తుంది log of xy వస్తుంది, log a ప్లస్ log b అంటే log ab. సో log of xy వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 64. సో 64 రాసేస్తే సో 2⁶, 6 అనేది ముందుకు వచ్చేస్తే 6 log 2 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 6 log 2 వస్తుంది. ఆల్రెడీ మనకి ఆల్ఫా = 5 బీటా అని తెలుసు కదా ఇక్కడ, కాబట్టి ఆల్ఫా ప్లేస్లో 5 బీటా రాసేస్తే అప్పుడు ఇది 6 బీటా అవుతుంది. సో బోత్ సైడ్ 6 క్యాన్సిల్ అయితే బీటా = log 2 వస్తుంది. సో బీటా వాల్యూ log 2 అనేది ఇక్కడ రాసేస్తే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది 5 × log 2 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీటా అంటే ఏంటి log y. సో ఇక్కడ బీటా ఏమొచ్చింది log 2 వచ్చింది, కాబట్టి అప్పుడు y = ఏంటి ఇక్కడ బీటా అంటే log y. సో log y = log 2, కాబట్టి y వాల్యూ ఎంత 2. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటి log x అయితే ఇక్కడ ఆల్ఫా = ఏమొచ్చింది 5 log 2 అంటే ఎంత log 32నే కదా, 5 అటు వెళ్ళిపోతే పవర్ 2/5 log 32. సో ఆల్ఫా = log 32, ఇక్కడ ఆల్ఫా = log x, కాబట్టి x = ఎంత 32, x = 32. అలాగే సేమ్ 1/5 తీసుకుంటే ఈ ఆప్షన్స్ వస్తాయి, 1/2 తీసుకుంటే సేమ్ ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు x - y అన్నాడు, x - y డిఫరెన్స్ ఎంత 32 - 2 30. సో మాడ్, సో ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా మాడ్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం, కాబట్టి ఆన్సర్ ఏంటి 30.